భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై ఎంపీ రఘురామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలలో అన్నం సరిగా ఉడకపోవడాన్ని గుర్తించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం కాకుండా ఆహారం తయారు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ రూమ్లో కొన్ని కూరగాయలు పాడై ఉండడాన్ని కూడా గుర్తించారు. విద్యార్థులతో మాట్లాడి రోజువారీ మెనూ ఆహారం నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని